డాక్టర్ కదమ్మా, ఏది కావాలంటే చేసుకోండి, ఏది కావాలంటే చేసుకోండి. కానీ మీ యొక్క సిస్టమ్ మాత్రం ఇక్కడ ప్రవేశపెట్టబాకండి. రేపు కలియుగాంతం ఇలా అయిపోతుంది, ఎందుకు అవుతుందండి? పని లేదా, పని పాడలేదా? ప్రతి దేవుళ్ళు, ప్రతి వ్యక్తిలో జీవుడిలో పరమాత్మ అనుకున్నాం కదా, ఉన్నారు కదా. కలియుగాంతం ఎందుకు అవుతుంది? మీరు ఎలా నిర్ణయిస్తారు? మీకు హక్కు ఉంది నిర్ణయించడానికి. అంటే మనకన్నా ముందు పుట్టిన వాళ్ళని రద్దుపరచాలి, మీ మాట వినాలా? మీ మాట ఎందుకు వినాలమ్మా? చెప్పండి. మీ పిల్లకి మీ ఇష్టం పెంచుకుంటారు. డాక్టర్ చదువుకుని మీ డాక్టర్ చదివారు, మీ ఇష్టమైందా? ఇంట్లో వాళ్ళు ఇష్టమైందా? మీ పక్కింటి వాళ్ళు ఇష్టమైందా? మీ ఇష్టం లేదా మీ తల్లిదండ్రులు ఇష్టం, మీ పక్కింటి వాళ్ళు ఇష్టం కాదు కదా, అది మీ ఇష్టం. మేము గౌరవించుకుంటాం మీ డాక్టర్ గాని. అలాగే ఎప్పటి నుంచో విధానం తీసుకొచ్చి పక్క విధానం వచ్చి పక్కింట్లోకి తయారయ్యారు. మీరు మీ విషయం చెప్తే ఎలా ఒప్పుకోమంటారు? అంటే దేనినైనా ఒక ప్రమాణం ఉండాలి అంటున్నాం. ఇప్పుడు మేము ఏం స్వామి ఏదైనా మాట్లాడాలనుకోండి, ఒక ప్రమాణం ఉంటుంది, వేద ప్రమాణం ఉంటుంది. ఇప్పుడు మేము ఏదైనా మాట్లాడాలనుకోండి, ఒక ప్రమాణం ఉంటుంది. శ్రీమద్ భాగవతాన్ని ఆధారితంగా తీసుకుని మేము మాట్లాడతాం. కలియుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, 4,32,000 సంవత్సరాలు ఉన్నాయి, త్రేతాయుగం ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి. మీకు వేద ప్రమాణం ఉంటుంది, భాగవత్ ప్రమాణంగా మేము మాట్లాడతాం. మీరు ఏ ప్రమాణం తీసుకుని ఫిలాసఫీ ఇస్తున్నారు, పబ్లిక్ ఇండెక్ట్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. మిమ్మల్ని ఏదో బాధించాలని, కష్టపెట్టాలని మా ఉద్దేశాలు కావు.